అందరికీ నమస్కారం. 2024 ఆగస్టు మాసం 11వ తేదీ ఆదివారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. కుంభరాశి వారు తెలివితేటలతో అదృష్ట ఫలితాలను అందుకుంటారు. మీలోని విశ్వాసం మిమ్మల్ని విజేతలుగా నిలుపుతుంది. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. ఒక శుభవార్తను వింటారు. మీ యొక్క లక్ష్యం నెరవేరుతుంది. ఉద్యోగంలో శుభ ఫలితాలు ఏర్పడడం, ఒక శుభవార్తను వింటారు. అనారోగ్య సమస్యలు తొలగిన, అధికారులు లేదా పెద్దలతో కాస్త జాగ్రత్త వహిస్తారు. బుద్ధిబలం విశేషంగా పనిచేస్తుంది. అందరినీ సమభావనతో చూడటం వలన సమస్యలు తగ్గున, మీ యొక్క రంగాలలో విజయసిద్ధి ఏర్పడుతుంది. ఒక విషయంలో సంతోషం ఏర్పడుతుంది. ఆర్థిక పరంగా మేలు చేకూరుతుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుంటారు. మీ యొక్క రంగాలలో విజయ అవకాశాలు మెరుగవును. అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలను సాధిస్తారు. అపారమైనటువంటి అనుభవంతో లాభాలను అందుకుంటారు. తోటివారి నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. మిమ్మల్ని అభిమానించే వారు పెరుగును. సమయాన్ని అభివృద్ధి కోసం ఉపయోగిస్తారు. ప్రారంభించబోయే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. సమయానుకూలంగా ముందుకు సాగుతారు. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ప్రారంభించబోయే పనుల్లో అప్రమత్తంగా మెలగాలి. సామరస్య ధోరణితో వ్యవహరిస్తే శుభ ఫలితాలు ఏర్పడిన, మానసికంగా దృఢంగా ఉంటారు. ఎంతటి విఘ్నాన్ని అయినా ఎదుర్కొంటారు. మీ యొక్క రంగాలలో జాగ్రత్తలు అవసరం. బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది. అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు. కొన్ని సమస్యలు బాధించే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. మనోవిచారం తొలగుతుంది. ప్రయాణాలలో ఆటంకాలు తొలగును. ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాలు తొలగి ముందు చూపుతో వ్యవహరిస్తారు. శారీరక శ్రమ తగ్గుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం చాలా మంచిది. అదేవిధంగా సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన, ఆర్థికంగా అనుకూల కాలమనే చెప్పవచ్చు. ఇబ్బందుల నుంచి బయటపడతారు. అనవసరమైనటువంటి విషయాలను పెద్దవి చేసి చూడటం సరికాదు. ప్రగతిని సాధిస్తారు. ముఖ్యమైనటువంటి లావాదేవీలలో సొంత నిర్ణయాలు పనిచేస్తాయి. కొందరి ప్రవర్తన కారణంగా ఆటంకాలు తొలగును. చెడు తలంపులు వద్దు. కీలక విషయాలలో నిపుణులను సంప్రదించడం చాలా మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. ప్రశాంతంగా ఆలోచించడం ఉత్తమం. మంచి శుభకాలం అనే చెప్పవచ్చు. ఉద్యోగంలో శుభ ఫలితాలు ఏర్పడిన, మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. చేసే పనిలో శ్రమ తగ్గుతుంది. మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు నెరవేరిన, ప్రణాళికబద్ధంగా చేపట్టినటువంటి పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆర్థికంగా మిశ్రమ కాలమనే చెప్పవచ్చు. మీ యొక్క నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. మొహమాటాన్ని దరిచేయనీయవద్దు. కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలకై చర్చలు ఫలిస్తాయి. ఆదాయ మార్గాలు పెరిగిన, నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగంలో మరింత అనుకూలత ఏర్పడుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందిన, కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి సమస్యలను పరిష్కరిస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి ఏర్పడుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేస్తారు. వ్యాపారంలో భాగస్వామితో వివాదాలు తొలగిన, ఉద్యోగాలలో ఆశించినటువంటి హోదాలు ఏర్పడిన, ప్రముఖుల నుంచి శుభవార్తలు అందిన, ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది. నూతన వస్తువాహనాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో ఆశించినటువంటి రీతిలో రాణిస్తుంది. ఉద్యోగాలలో ఒత్తిడులను అధిగమిస్తారు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సాధిస్తారు. చేపట్టిన పనుల్లో జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. వ్యాపారం మెరుగుపడుతుంది. గందరగోళ పరిస్థితుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు పెరిగిన, సంతానం విద్యా విషయాలపై దృష్టిని సాధిస్తారు. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేసే అవకాశం ఉంది.
మీ యొక్క రంగాలలో సత్వర విజయం లభిస్తుంది, అదృష్టం వరిస్తుంది, సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన, వ్యాపారంలో లాభాలు ఏర్పడిన, ప్రారంభించబోయే పనులు సకాలంలో పూర్తి చేస్తారు, కొత్త వస్తువులను సేకరిస్తారు, శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుంభరాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.